నేర్చుకున్నామో మంచిది. ఎందుకంటే బైబిల్లో ప్రతిదీ దేవుడు పొందుపరిచాడు. ఈరోజు కూడా మరొక అద్భుతమైన సందర్భాన్ని బైబిల్లో నుండి మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. ఎందుకంటే ఈరోజు ఈ కుటుంబాలు అనేటివన్నీ కూడా దేవుని వలన ఏర్పడిన కుటుంబాలు. ఎవరి వల్ల అండి? దేవుని వలన ఏర్పడిన కుటుంబాలు. కాబట్టి కుటుంబాలను పాడు చేసేవాడు ఒకడున్నాడు, కుటుంబాల మీద దాడి చేసేవాడు, కుటుంబాలను విచ్ఛిన్నం చేసేవాడు, పచ్చని సంసారాల్లో నిప్పులు పోసేవాడు ఒకడున్నాడు. ఈరోజు మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. ఈరోజు మరి అంశానికి గల టైటిల్ ఏంటి అన్నప్పుడు, మీ కుటుంబానికి మీరు విషముగా ఉన్నారా, ఔషధముగా ఉన్నారా అనే ఒక మంచి అంశాన్ని బైబిల్లో నుండి ఆలోచిద్దాము. మరలా చెబుతున్నాను, మీ కుటుంబానికి మీరు విషముగా ఉన్నారా, ఔషధముగా ఉన్నారా అన్నది బైబిల్లో నుండి చాలా జాగ్రత్తగా మనమందరం కూడా ఆలోచన చేద్దాము. ఎందుకంటే మనం చూడగలిగితేనండి, ఈరోజు దేవుని మాటలు వినడానికే మనం పరిమితం కాకూడదు. వినడానికి మనం పరిమితమైతే మనం మోసపోతాము. విన్నది మనం ఏం చేయాలి అన్నప్పుడు, దేవుని మాటలు మనము నేర్చుకోవాలి. దేవుని మాటలు మనము నేర్చుకోవాలి. ఎప్పుడు మనం దేవుని మాటలు నేర్చుకుంటాము అన్నప్పుడు, ఎప్పుడు నేర్చుకుంటాము అంటే, విన్నది మీ జీవితంలో మీరు ఎప్పుడైతే అప్లై చేస్తారో మీరు నేర్చుకుంటున్నారు అని దాని అర్థము. మీ జీవితంలో అప్లై చేయాలి వెంటనే. ఓహో, ఇది నేను సరి చేసుకోవాలి, ఓహో ఇది నేను మార్చుకోవాలి, ఇది నేను అవలంబించుకోవాలి అని విన్న వాక్యాన్ని మీరు అప్లై చేసుకుంటున్నారు అంటే మీ జీవితంలో దేవుని వాక్యాన్ని మీరు నేర్చుకుంటున్నారు అని అర్థం. కాబట్టి మరి మనం చూడగలిగితేనండి, ఏ కుటుంబమైన భూమి మీద దేవుని వలన ఏర్పడిన కుటుంబము, కుటుంబం అనగానే తండ్రి, కుటుంబం అనగానే తల్లి, కుటుంబం అనగానే పిల్లలు, వీళ్ళందరూ కూడా మనం చూడగలిగితేనండి దేవుని వలన ఏర్పడ్డాయి, దేవుని వలన ఏర్పడ్డాయి. అయితే ఈ కుటుంబము మనం చూడగలిగితే ఎలా ఉన్నాయి, కుటుంబంలో మీరు ఎలా ఉన్నారు? అందుకే ప్రారంభ కుటుంబం మనం చూడగలిగితే, కుటుంబ వ్యవస్థను ఏ వచనముతో దేవుడు ప్రారంభిస్తున్నాడో మనమందరము కూడా ఆదికాండము, దయచేసి ఆదికాండము 1వ అధ్యాయము 26, 27, 28 వచనాలు మనం చదువుకుందాం. చదవండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువులను ఏలుదురుగాకనియు పలికెను. చాలా ఇక్కడ మనం చూడగలిగితే, అక్కడ మన స్వరూపమందు మన పోలిక చొప్పున ఏమంటున్నాడండి? మన స్వరూపమందు మన పోలిక చొప్పున. అంటే మనిషిని చేసే దగ్గర ముగ్గురున్నారు. ఎంతమంది ఉన్నారండి? మన అంటున్నాడు. అక్కడ పదాలు బైబిల్లో ఒక సున్నా అయినను ఒక పొల్లైనను తప్పిపోదు అన్నాడు. ప్రతి పదాన్ని మనం క్యాచ్ చేయాలి. అక్కడ మన అన్నాడు, మన అన్నాడు. అంటే అక్కడ ఎవరెవరు ఉన్నారు? అక్కడ తండ్రి ఉండాలి, అక్కడ యేసుక్రీస్తు వారు ఉండాలి, అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. మన స్వరూపమందు మన పోలిక చొప్పున, మన పోలిక చొప్పున. అదేంటంటే ముగ్గురున్నారంటే ముగ్గురున్నారు. అదేంటంటే మరి వాళ్ళకు ముగ్గురున్నారు కదా, మనకు ముగ్గురే. ఉండనివ్వండి. చాలామందికి ఉండే ఒకటి ఏంటంటే మీరు ఆలోచన చేయగలిగితే, ఒక ఆయన వచ్చాడు, ఏమన్నాడంటే, అది హిందువుల ఆచారం కదండి అన్నాడు. ఒక చెప్పాను నేను, ఒక హిందువుల ఆచారం కదండి అన్నాడు. అప్పుడు నేను అన్నాను, మరి హిందూస్ అందరు రైట్ హ్యాండ్కు, వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్కు వాచ్ పెట్టుకుంటున్నారు, నువ్వు దేనికి పెట్టుకుంటావని అడిగాను. హిందువులందరూ రైట్ హ్యాండ్తో భోజనం చేస్తున్నారు, మరి నువ్వు దేనితో చేస్తావు? కాబట్టి మనము మాట్లాడే వాళ్ళ అలవాట్లు వాళ్ళకు ఉంటాయి, మన పద్ధతులు మనకుంటాయి. కాబట్టి మన స్వరూపము మన పోలిక చొప్పున అంటున్నాడు. తర్వాత ఏం చేశాడంటే, ఈ ప్రకృతి మీద దేవుడు మనకేమిచ్చాడంటే అధికారం ఇచ్చాడు. రైట్. తర్వాత ఏమంటున్నాడో మనం చూడగలిగితే 28 చదువురా, 28 చదువు. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా
మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, ఈరోజు మనం చూడగలిగితే, సాక్షాత్తు భూమి మీద ఉన్న పిల్లలందరూ కూడా దేవుని పిల్లలు. మనమందరం కూడా చూడగలిగితేనండి, దేవుని యొక్క గర్భములో నుండి వచ్చిన వారము మనమందరం కూడా. అంతేగాని వర్ణ వ్యవస్థ, తలలో నుండి వచ్చాడు, చెస్టులో నుండి వచ్చాడు, చేతుల్లో నుండి వచ్చాడు, పాదంలో నుంచి వచ్చాడు, శూద్రుడు అతిశూద్రుడు అని ఈ వర్ణ వ్యవస్థ బైబిల్లో లేదు. అర్థమైందండి? మనం అందరం కూడా దేవుని గర్భములో నుండి వచ్చిన వాళ్ళం. మనం అందరం కూడా వర్ణ వ్యవస్థ లేదు. కాబట్టి మనమందరము కూడా దేవుని పిల్లలము. మన కుటుంబాలకు యజమానుడు దేవుడు. ఆయన పరలోకములో ఉన్నాడు. ఆయన కుటుంబము ఇదిగో భూమి మీద ఉన్నది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఆయన ఏమంటున్నాడు అంటే, ఇదిగో ఆశీర్వచనముతో కుటుంబ వ్యవస్థను ప్రారంభిస్తున్నాడు. ఏ వచనం అండి? ఆశీర్వచనముతో మీరు ఫలించండి. చదవమ్మా. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి అని వారిని ఆశీర్వదించాడు. అంటే కుటుంబ వ్యవస్థ ఆశీర్వచనముతో ప్రారంభమయ్యింది. మరి ఎలా కుటుంబాలకు ఈ విషపు పురుగులుగా ఎలా మారిపోతున్నారో అన్నది మనం ఆలోచన చేయగలిగితే, బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథము, అందరూ కూడా సామెతల గ్రంథము 26వ అధ్యాయము, సామెతల గ్రంథము 26వ అధ్యాయము 6-7 వచనాలు మనమందరం కూడా చదువుకుందాం. చదవండి. మూర్ఖుని చేత వర్తమానము పంపువాడు కాళ్ళు తెగగొట్టుకొని విషము త్రాగువానితో సమానుడు. కుంటివాని కాళ్ళు పట్టులేకయున్నట్లు మూర్ఖుల నోట సామెత పాటి లేకుండా ఉండును. ఇక్కడ మనం చూడగలిగితేనండి, ఏమంటున్నాడంటే మూర్ఖుల చేత వర్తమానము పంపించువాడు. ఇంతకు మూర్ఖుడంటే ఎవరండి? మూర్ఖుడంటే ఎవరు అంటే, ఎవరు చెప్పినా వినడు. మూర్ఖుడంటే, మూర్ఖునుకున్న ఒక స్వభావం ఏంటంటే, ఇక వాడు అనుకున్నది కరెక్ట్ అనమాట. ఒరే స్పీడ్గా వెళ్తామంటే మాకు తెలుసులే అంటాడు అనమాట. ఏదైనా చెప్పామనుకోండి మంచి మాట, మాకు తెలియదా, మాకు తెలుసులే అంటే ఇది ఎవరన్నమాట? ఇది మూర్ఖుడు. ఏం తెలుసు? అల్ల దాడి దాని కింద పడి పోవటం తెలుసు. అర్థమైందమ్మా? అందుకే మూర్ఖుని చేత వర్తమానం పంపిస్తే ఎలా ఉంటుందటంటే, అసలే కాలు పోగొట్టుకున్నాడు, ఆ కాలు పోగొట్టుకున్నాడు విషం తాగాడు అనుకోండి, ఎలా ఉంటుందో మూర్ఖుని చేత వర్తమానము పంపిస్తే అలా ఉంటుంది అంటున్నాడు. కాళ్ళు లేని వారికి ఎలాగైతే పట్టు ఉండదో, మూర్ఖునితో ఇన్ఫర్మేషన్ పంపిస్తే కూడా అలాగే ఉంటుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. మరొక మాట కూడా మనం చూడగలిగితే, అదే సామెతల గ్రంథము దయచేసి 13వ అధ్యాయము, సామెతల గ్రంథము 13వ అధ్యాయము 17వ వచనాన్ని మనం అందరం చదువుకుందాం. 17వ వచనం. నమ్మకమైన రాయబారి ఔషధము వంటివాడు. నమ్మకమైన రాయబారి ఔషధము వంటివాడు అని మనం చదువుకుంటున్నాము. అంటే మనం చూడగలిగితేనండి, మన కుటుంబంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, సంఘములో కావచ్చు, నమ్మకత్వంతో మీరు బ్రతుకుతున్నప్పుడు మీరు పలికే పలుకు కావచ్చు, మీ మాట కావచ్చు, మీ ప్రవర్తన, మీ నడవడి కావచ్చు, మీ క్రియలు కావచ్చు, ఎలా ఉంటాయి అంటే ఔషధములా ఉంటాయి. మీ మాటలు ఔషధములా ఉంటాయి. ఒకరి గాయాన్ని కట్టే మాటలు ఉంటాయి తప్ప ఒకరిని గాయము చేసే మాటలు మనకు రావు. ఎప్పుడంటే మనము నమ్మకముగా ఉన్నప్పుడు మన మాటలు ఔషధము వలె ఉంటాయి. కాబట్టి మనము చూడగలిగితేనండి, ఈరోజు మన కుటుంబాల్లో ఈరోజు మనం ఎలా ఉన్నాం,
ఒక పాయిజన్లా ఉన్నామా, ఒక మెడిసిన్లా ఉన్నామా, మనము విషములా ఉన్నామా, మనము ఔషధములా ఉన్నామా, ఔషధములా ఉన్నామా, మనము మాట్లాడితే మేలుకరమైన మాటలు, మన ప్రవర్తన, మన క్రియలు అన్నీ కూడా ఒక ఔషధములా ఉంటాయి. ఎప్పుడంటే మీరు నమ్మకముగా ఉన్నప్పుడు. అందుకే అంటున్నాడు, నమ్మకమైన రాయబారి ఔషధము లాంటి వాడు. ఎప్పుడు విషముగా ఉంటాము అన్నప్పుడండి, దేవునికి నచ్చనిది, దేవుడు చెప్పనిది ఎప్పుడైతే మన జీవితంలో చేస్తుంటామో మనమే ఒక విషములా ఉన్నామో. కాబట్టి మరి మనం ఆలోచన చేయగలిగితే కుటుంబాలను అసలు ఎవరు కాటేస్తున్నారు, కుటుంబాలకు ఎలా విషాన్ని ఎవరెక్కిస్తున్నారు అన్నప్పుడు, కుటుంబాలను పాడు చేసేవాడు, కుటుంబాలను దాడి చేసేవాడు ఒకడున్నాడు. ఇంతకుముందు మీరు చదివారు, అది ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము ముందుగా దయచేసి 9వ వచనాన్ని మనం అందరం చదువుకుందాము. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాను అనియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. సర్పము అంటే పాముకి ఏముంటుందమ్మా చెప్పాలమ్మా? పాముకు విషం ఎక్కడుంటుందమ్మా? కూరల్లో విషం ఉంటుంది. మనిషికి ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఉందా అట్లా బైబిల్లో? పాముకు కూరల్లో విషం ఉంటే మనిషికి ఎక్కడుంటుంది విషము? బైబిల్లో ఉందా? మనిషికి ఎక్కడుంటుందో విషం బైబిల్లో ఉందా? బైబిల్లో ఉంది. పాముకేమో కూరల్లో ఉంటుందని మనకు తెలుసు. మనిషికి విషం ఎక్కడుంటుందో, ఎలా ఉంటుందో బైబిల్లో చెప్పాడు. ఒక మాట చూసుకొని మళ్ళీ ఇక్కడికి వద్దాం అందరం కూడా. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 9వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయం 9వ వచనం. త్వరగా సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఏం చేశాడమ్మా? విషపు చూపు నిలిపెను. అంటే ఎక్కడుంటుంది అన్నమాట? మనిషికి ఎక్కడుంటుందమ్మా? చెప్పండమ్మా, ఎక్కడుంటుందమ్మా? అంటే ఎప్పుడైతే దావీదుకు 10,000 స్తుతులు, సౌలుకు 1000 స్తుతులని ఎప్పుడైతే అన్నారో, ఇక విషపు చూపు. అందుకేనండి ఈఎన్టి అంటే ఇయరు, తర్వాత ఎన్ అంటే నోసు, టీ అంటే టంగ్. ఇప్పుడు ఇక్కడ 3 ఉంటాయి చూడండి మీరు, ఇక్కడ 3 ఉంటాయి చూడండి. ఈ అంటే ఇయరు, నోస్, టంగ్. ఎప్పుడైతే ఇదిగో అక్కడ ఉన్న స్త్రీలు స్తుతిస్తున్నారో ఈ చెవుల ద్వారా విన్నాడు. ఆ తర్వాత ఆయన విషపు చూపు చూశాడని మనం చదువుకు. ఇప్పుడు మనము అపవాదికి ఏమని పేరుందమ్మా? అపవాదికి ఏమని పేరుంది? ఆది ఘట సర్పము, ఆది ఘట సర్పము అని మనం చదువుకుంటున్నాము. వాడు పడద్రోయబడ్డాడట. వాడు ఏం చేయబడ్డాడు? వాడు పడద్రోయబడ్డాడు. ఎక్కడికి పడద్రోయబడ్డాడు? ఇప్పుడు మరలా ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనము మనం చదువుకుందాం. 12వ అధ్యాయము 12 చదవమ్మా. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. అంటే ఎక్కడికి వచ్చాడట? ఎక్కడికి త్రోసివేయబడ్డాడు? భూమి మీదికి త్రోసివేయబడ్డాడు. ఎలా వచ్చాడంటే సమయము కొంచెమే అని ఈ భూమి మీద ఉన్న కుటుంబాలను పాడు చేయడానికి బహుక్రోధము గలవాడై దిగి వచ్చాడు. అందుకే మీరు చూడగలిగితే వాడికి ఏమని పేరుందంటే జనముల వినాశకుడు అనే పేరుంది సాతానుకు. ఏం పేరమ్మా? ఏం పేరుంది? జనముల
వినాశకుడు, జనముల వినాశకుడు అని ఉంది, ఇర్మియా గ్రంథంలో ఉంటుంది. జనముల వినాశకుడు. అందుకేనండి కోపముతో దిగొచ్చాడు. ఏమనుకున్నాడంటే నాకు దక్కని పరలోకం నీ పిల్లలకు ఎలా దక్కుతుందో అనుకొని కోపం మీద దిగొచ్చాడు. అందుకేనండి వాడి ఉద్దేశం ఏంటంటే, సాతాను ఉద్దేశం ఏంటంటే దేవుని మాటలతోనే మిమ్మల్ని మోసం చెయ్యాలి, మిమ్మల్ని దేవునికి దూరం చెయ్యాలి. వాడు వేరే మాటలు చెప్తే మనం ఎందుకు వింటామండి? సాతానుడు వచ్చి వేరే మాటలు చెప్తే మనం ఎందుకు వింటామో? వాడు దేవుడి మాటలతోనే మోసం చేస్తాడు, దేవునికి మనల్ని దూరం చేస్తాడు. అందుకేనండి ఇక మరి వాడు ఎక్కడికి దిగొచ్చాడంటే ఇక ఆ కోపముతో, బహుక్రోధముతో దిగొచ్చాడు. అప్పుడు అండి కొత్తగానండి పచ్చని కుటుంబం అండి ఏంటంటే ఆదాము అవ్వల కుటుంబము. ఏమని దిగొచ్చాడంటే ఇది నిజమాని దిగొచ్చాడు. ఆ తర్వాత మనం చూడగలిగితేనండి ఆ తర్వాత మాట్లాడిన తర్వాత అవ్వ పండు తినటమో, ఆ పండు తీసుకొని వెళ్ళిపోయి ఆదాముకి ఇవ్వటమో. అందుకే ఒక మాట మీరు చూడగలిగితే అపోస్తులైన పౌలు గారు తెస్సలోనిలకు రాసిన మొదటి పత్రిక, అపోస్తులైన పౌలు గారు తెస్సలోనిలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుకుందాం. అమ్మా రెండవ పత్రిక అనుకుంటా, రెండవ పత్రిక తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 13, 14 వచనాలు. మొదట ఆదామును తర్వాత హవ్వయును నిర్మించబడిరి కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడేను. అంటే ఏం జరిగింది అన్నప్పుడండి ఆదాము మోసపోలేదు, అవ్వ మాత్రము మోసపోయి అపరాధములో పడింది. ఆ తర్వాత ఆ అపవాదితో మాటలు కలిపి ఏం చేసిందంటే దేవుడు తినవద్దన్న ఆ పండును తిన్న తర్వాత ఆ ఆదాము చేత అవ్వ తినిపించింది. మరి అడిగాడమ్మా ఆదాము అడిగాడా ఈ ఫలం ఎక్కడిది అని అడిగాడమ్మా? ఆదాము ఎంత జ్ఞానవంతుడంటే ఆయనేమో మత్తులో ఉన్నాడు, ఆదాము గారు మత్తులో ఉన్నాడు. అప్పుడు అవ్వను ఆదాము గారి దగ్గరికి తీసుకొస్తే ఒక పాట పాడాడు ఆయన. ఏం పాట అంటే, నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసమా, నీవు నరునిలో నుండి తీయబడ్డావు కనుక నీవు నారి అనబడుదువు. ఇప్పుడు మ్యారేజ్ అయినప్పుడు ఒక అమ్మాయి వస్తున్నప్పుడు అందరం లేచి నిలబడి పరిశుద్ధ పాడతాం కదా. అలా ఆదాము గారు మత్తులో ఉన్నాడు, గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆయన మరి ఎలా తెలిసింది ఆయనకి అంటే అంత జ్ఞానము కలిగిన వాడు ఆదాము గారు, అంత జ్ఞానము కలిగిన వాడు. చాలామంది మనం ఆలోచన చేయగలిగితే ఆయన ఎంత జ్ఞానం కలిగిన వాడంటే 84 లక్షల జీవరాశులకు పేర్లు పెట్టినవాడు ఆదాము గారు. భూమి మీద ఎన్నున్నాయమ్మా జీవరాశులు? అంతరించిన ఇవన్నీ కూడా పోయి చూసుకుంటే 84 లక్షల జీవరాశులకు నామకరణం చేసిన వాడు ఆదాము గారు. అంటే ఎంత జ్ఞానవంతుడు మీరు ఆలోచించండి. చాలామంది ఏమన్నారంటే ఆది మానవుడు అనగానే ఆది మానవునికి బట్టలు ఉండేటివి కాదు, ఆది మానవుడు పచ్చి మాంసం తినేవాళ్ళని ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కానీ మీరు చూడగలిగితేనండి ఆది మానవుల వాళ్ళ ప్రారంభ ఫుడ్ ఏంటిదని మీరు ఆలోచన చేయగలిగితే వాళ్ళు ఫ్రూట్స్ తినేవారు. ఏం తినేవాళ్ళమ్మా? ఆదామవల ఫుడ్ ఏంటిదమ్మా? వాళ్ళు ఫలాలు తినేవారు. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారనుకోండి, ఏం తీసుకెళ్తామమ్మా? ఫ్రూట్స్ తీసుకొని వెళ్తారు. వీళ్ళు ఫ్రూట్స్ తీసుకొని వెళ్తారు, అనారోగ్యంగా ఉన్న వాళ్ళ దగ్గర ఫ్రూట్స్ తీసుకొని వెళ్తారు. వీళ్ళకి ఫ్రూట్స్ ఇచ్చి వీళ్ళు బయటకు వచ్చి బజ్జీలు గప్చుపులు అటు తిని వీళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళు వెళ్ళిపోయి అవి తిని వీళ్ళు సిక్ అవుతారు, మళ్ళీ వీళ్ళు హాస్పిటల్లో పడతారు. వీళ్ళు బాగా మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ వీళ్ళు ఫ్రూట్స్ తీసుకొని వెళ్తారు. కాబట్టి మనము చూడగలిగితే ఆయన మత్తులో ఉన్నప్పుడు స్త్రీని తీసుకొస్తే ఇదిగో ఇలా చేశారని చెప్పాడు, పేర్లు పెట్టిన వాడు. ఇంత జ్ఞానము కలిగిన ఆదాము గారు
ఇంత జ్ఞానం కలిగిన ఆదాము గారు అవ్వ ఫలం ఇవ్వగానే ఎందుకు తిన్నాడు అంటే అంత ప్రేమించాడు అవ్వను, అంత ప్రేమించాడు. ఆ తర్వాత మనం చూడగలిగితేనండి, మొట్టమొదటి ఫ్యామిలీకి ఏం పడిందంటే అపవాది కాటు పడింది. అపవాది కాటు పడింది. ఈ కుటుంబము ఇదిగో నా విషముతో చిమ్మబడ, నా విషం ఈ కుటుంబానికి ఎక్కిస్తాను అని బహు క్రోధముగా దిగొచ్చాడు. అవ్వకి ఎక్కిచ్చాడు, ఆదాముకి ఎక్కిచ్చాడు. ఆ ఏదేను తోటలో నుండి బయటికి గెంటి వేయబడ్డాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే అపవాది కాటు ప్రతి కుటుంబానికి పడుతుంది. అందుకే మనిషి ఏమైపోతున్నాడంటే విషపు పురుగుగా మారిపోతున్నాడు. అందుకేనండి మొదటి ఫ్యామిలీనే సాతాను విడిచిపెట్టలేదు, ఇక మనల్ని విడిచిపెడుతుందా? మీరు ఆలోచించండి. ప్రతి చల్లపూట దేవుడు ఆదామవ్వల దగ్గరికి వచ్చి అలాంటి ఫ్యామిలీనే విడిచిపెట్టని ఆ అపవాది మనల్ని విడిచిపెడతాడా? మన కుటుంబాలను విడిచిపెడతాడా? మీరు దేవుని మాట మీరు వినటం లేదంటే మీరు సాతాను మాట వింటున్నారు మీ కుటుంబాలను, దాని అర్థం. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మొదటి కుటుంబాన్ని ఆ పచ్చని సంసారంలో నిప్పులు పోశాడు, సర్పము నిప్పులు పోశాడు. కాబట్టి మనం చూడగలిగితే ఆ కుటుంబానికి విషమెక్కిచ్చాడు సాతాను. ఇదొక సందర్భం. అయితే మరొక సందర్భం మనం చూడగలిగితేనండి, అందరం కూడా సంఖ్యాకాండము 16వ అధ్యాయము, సంఖ్యాకాండము 16వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాము. 2-3 వచనాలు చదవమ్మా. 250 మందితో మోషేకి ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజములోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘమును మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారు అని అనగా. ఇప్పుడు ఇశ్రాయేలు సమాజములో ఒక ముగ్గురుకి ఏమయ్యారంటే, ఒక ముగ్గురు విషముగా మారిపోయారు. ఒక 3 కుటుంబాల్లో ఉన్న యజమానులు విషముగా మారిపోయారు. ఆ కుటుంబాలే ఎవరో కాదు, కోరాహు, దాతాను, అబిరాము. ఈ ముగ్గురు కుటుంబాలు ఏమైపోయారు అంటే విషముగా మారిపోయారు. వాళ్ళకు మెజారిటీ ఎంతమంది ఉందంటే ఒక 250 మంది మెజారిటీ ఉంది. ఆ తర్వాత మనం చూడగలిగితేనండి, మోషే గారి మీదకి తిరుగుబాటు చేశారట. ఇంతకీ మోషే గారు ఎవరు అని మనం ఆలోచన చేయగలిగితే, ఐగుప్తు ధనాన్ని, ఐగుప్తు సింహాసనాన్ని కాళ్ళతో తన్నేసిన వాడు మోషే గారు. ఒక్కసారి ఫరో కుమార్తెను అమ్మా అని పిలిస్తే ఐగుప్తు సింహాసనం మీదకి వెళ్తాడు. ఐగుప్తు ధనమంతా మోషే గారి అకౌంట్లోనికి వస్తుంది. అలాంటి స్థితి వద్దనుకొని ఆయన ఏమన్నాడు అంటే, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట నాకు మేలు అన్నాడు. ఒకప్పుడు అనేవాళ్ళు సామెత ఏంటంటే, ఒకప్పుడు ఏవి లేక బడి పంతులు, ఇప్పుడేమో గుడి పంతులు అని అంటున్నారు. మరి ఇప్పుడు మోషే గారు ఏవి లేక దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలంటున్నాడా? అలాంటి మోషే గారు ఆయన ఎవరు అంటేనండి, ఒకానొక సందర్భంలో దూడను చేసుకొని, ఇశ్రాయేలు దూడను చేసుకొని దాని ఎదుట సాగిల పడుతుంటే దేవునికి కోపం వచ్చేసి మొత్తం తగలబెట్టేశారు మోసే అని చెప్పినప్పుడు అండి, మోషే గారు అన్న మాట ఏంటంటే, అయ్యా అవసరమైతే నా పేరు జీవ గ్రంథంలో నుంచి తొలగించు, కానీ వీళ్ళు నీవేమి చెయ్యవద్దు అన్నంత సాత్వికుడు, నమ్మకమైన వాడు మోషే. అలాంటి మోషే గారి మీదికి ఒక ముగ్గురు విషముగా మారి ఏం చేశారంటే తిరుగుబాటు చేశారు. ఇక దేవుడే రంగంలోనికి దిగాడు. ఆ తర్వాత 23వ వచనాన్ని మనం చూడగలిగితే, 23వ వచనం, కోరాహు, దాతాను అబిరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోవుడని సమాజముతో, జనసమూహముతో చెప్పుము. ఇక దేవుడే రంగములోనికి దిగాడు. దేవుడే ఇక కలగజేసుకున్నాడు. ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితేనండి, ఆ తర్వాత ఏం జరిగింది అన్నప్పుడు తర్వాత 32-33 చదువుకుందాం. భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను
కోరాహు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి. భూమి వారిని మృంగివేసెను, వారు సమాజములో ఉండక నశించిరి. ఇక్కడ ఒక విచిత్రమైన సందర్భం ఏంటంటే, దూడను చేసుకున్నందుకు దేవుడి డిసిషన్ తీసుకోలేదు, కానీ మోషే గారి మీదకి తిరుగుబాటు చేసినందుకు దేవుడి డిసిషన్ తీసుకున్నాడు. ఆ తర్వాత భూకంపము రావటము, ఆ తర్వాత కోరాహు సంబంధులు, దాతాను, అబిరాము సంబంధులు అందరూ కూడా భూకంపములో వాళ్ళు భూమి లోపలికి వెళ్ళిపోయారు. ఇక్కడ భూకంపం మీరు ఆలోచన చేయగలిగితే, భూకంపానికి కూడా ఒక విషయం తెలుసు, భక్తులు ఎవరో తెలుసు, భక్తిహీనులు ఎవరో కూడా భూకంపానికి తెలుసు. ఆ తర్వాత మనం చూడగలిగితేనండి, ఆ తర్వాత ఆ ఇజ్రాయేలు సమాజంలో ఒక ముగ్గురు విషముగా మారిపోయారు. ఒక ముగ్గురు విషము, వాళ్ళు పోవటం పోక వాళ్ళ కుటుంబాలను కూడా ఏం చేశారంటే వారు పాడు చేసుకున్నారు. అందుకేనండి, కుటుంబంలో మనం ఒక్కలము విషముగా మారితే మన కుటుంబం అంతా కూడా ఏమైపోతుందంటే, కుటుంబం అంతా మనల్ని మనం పాడు చేసుకుంటాము. అందుకే ఒక పాలలో ఒక విషం చుక్కబడిన ఏమైపోయిద్దామా, పాలన్నీ పాడైపోతాయి. అలాగే కుటుంబంలో మనమే ఒక విషముగా ఉంటే మన కుటుంబాలను మనమే నాశనం చేసుకుంటాం, మనమే పాడు చేసుకుంటాము. కాబట్టి అపవాది కాటు ఒకవేళ మీకు వేశాడేమో, అపవాది కాటుతో మనం బ్రతుకుతున్నామేమో, వాడు విషం ఎక్కించాడేమో. ఒక్కసారి మనల్ని మనం మీ కుటుంబానికి మీరు ఒక ఔషధములా ఉండాలి, కానీ మన కుటుంబానికి మనము అదిగో విషముగా మనం ఎప్పుడు ఉండకూడదు. ఇక ఇదొక సందర్భం అయితే, చివరిగా ఇంకో సందర్భాన్ని చూసుకొని మనం అందరం కూడా ముగించుకుందాం. ఆదికాండం 18వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదువుకుందాము. ఆదికాండము 18వ అధ్యాయము 2-3 వచనాలు మనము చదువుకుందాం. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి వారిని ఎదుర్కొంటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, దయచేసి కాళ్ళు కడుక్కొని కొంచెం ఆహారం తెచ్చేదను, మీ ప్రాణములను బలపరచాలమ్మా. ఇక్కడ మనం చూడగలిగితే అబ్రహాము గారి దగ్గరికి ఎవరు వచ్చారు అన్నప్పుడు దేవదూతలు వచ్చారు. అది మరి హెబ్రీ పత్రికలో ఉంటుందమ్మా. వాళ్ళు ఎరగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి అని మరి హెబ్రీ పత్రికలో ఉంటుంది. అంటే ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చారు. ఇప్పుడు దేవదూతలు వచ్చినప్పుడు ఈయన ఏం చేశాడు? ఈయన వంగి ఏం చేశాడు? వారికి నమస్కారం చేశాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, అప్పటికి అబ్రహాము గారి వయసు ఎంత? సుమారుగా 99 లేదా 100, సుమారుగా 99 లేదా 100 సంవత్సరాలప్పుడు ఒక వృద్ధాప్యములో ఆయన వంగి ఇదిగో వాళ్ళను చెబుతున్నాడు, వాళ్ళయ్యా మీరు నన్ను దాటిపోవద్దని చెప్పి ఏం చేశాడంటే అండి, 3 మానికల మెత్తని పిండి, ఒక దూడ, వెన్న, పాలు ఇవన్నీ తీసుకొని వచ్చాడు. అయ్యా మీరు నా ఆతిథ్యం స్వీకరించండి అన్నాడు. ఇలా మీరు ఆలోచన చేయగలిగితే 19వ వచనానికి మీరు రాగలిగితే, దయచేసి 19వ వచనం మనం చదవగలిగితే, ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలగజేయనట్లు తన ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు
నేను అతన్ని ఎరిగి ఉన్నాననేను. అంటే అబ్రహాము గారు ఏం చేశారంటే, నమ్మకమైన వాడు, ఒక ఔషధము లాంటి వాడు. ఇప్పుడు ఈ అబ్రహాము గారు కూడా ఎలాంటి వాడంటే, ఎందుకు అబ్రహాము గారిని దేవుడు ఎన్నుకున్నాడు అంటే, అబ్రహాము గారు కూడా నమ్మకమైన వాడు అని ఎక్కడుందమ్మా చెప్పండి అమ్మా. అబ్రహాము గారు నమ్మకమైన వాడు అని ఎక్కడుందమ్మా? నెహెమ్యా గ్రంథము త్వరగా నెహెమ్యా గ్రంథము నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదువుకుందాం. 9వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదువుకుందాం. చదువాం. కల్దీల ఊరు అను స్థలము నుండి యువతలకు అతనిని రప్పించి, అతడికి అబ్రహాము పేరు పెట్టినవాడవు నీవే, అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి. ఇప్పుడు నమ్మకమైన వాడు ఎలాంటి వాడు? నమ్మకమైన రాయబారి ఔషధము లాంటి వాడు. అందుకేనండి అబ్రహాము గారు తన కుటుంబానికి ఎలా ఉన్నాడు అంటే, ఒక ఔషధములా ఉన్నాడు. ఔషధములా ఉన్నవాడు తన కుటుంబాన్ని కాపాడుకుంటాడు. విషముగా ఉన్నవాడు తన కుటుంబాన్ని తానే పాడు చేసుకుంటాడు. ఇప్పుడు అందుకే మనము ఆదికాండము 18వ అధ్యాయం 19వ వచనంలో ఆ చివరిగా ఆయన అంటున్నాడు, ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలగజేయనట్లు తన తర్వాత తన పిల్లలు తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించునట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. అంటే నీతి న్యాయముగా మనము నడుచుకోవాలి, దేవుని మార్గములో మనం నడుచుకోవాలి అని తన కుటుంబానికి తెలియజేశాడు. గనకనే నాకు అబ్రహాము తెలుసు అని దేవుడు అంటున్నాడు. కాబట్టి ఒక అబ్రహాము గారు తన కుటుంబానికి ఎలా ఉన్నాడు అంటే, ఒక ఔషధములా ఉంటే మీ మాటలు గాయము చేసేవిగా ఉండవు, మీ మాటలు గాయము కట్టేవిగా ఉంటాయి. మీ ప్రవర్తన ఔషధములా ఉంటుంది. మీ నడవడి కావచ్చు, మీది ఏదైనా కావచ్చు, మీ బిహేవియర్ కావచ్చు, అది ఔషధములా ఉంటుంది. ఎప్పుడంటే మీరు నమ్మకముగా బ్రతికినప్పుడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఎంత మంచిగా మన కుటుంబాలు ఆత్మీయంగా ఉండాలన్నా, అపవాది ఏం చేస్తున్నాడంటే దాడి చేస్తాడు. ఎక్కడైతే ఇదిగో ఆత్మీయంగా కుటుంబాలు ఎదుగుతున్నాయో వాళ్ళ దగ్గరికి వచ్చేవాడు ఇదిగో కాటు వేస్తాడు, విషముతో నింపుతాడు. కాబట్టి ఒక్కసారి మీ కుటుంబంలో మీరు ఎలా ఉన్నారు? మీ కుటుంబానికి మీరు ఎలా ఉన్నారు? ఒక విషముగా మీరు ఉన్నారా? ఒక ఔషధముగా మీరు ఉన్నారా? మీరు ఔషధముగా ఉంటే ఒక అబ్రహాములాగా మీ కుటుంబాన్ని మీరు కాపాడుకుంటారు. ఒకవేళ విషముగా లాగా ఉంటే మీరు ఒక కోరాహులాగా, ఒక అభిరాము, ఒక దాతానులాగా వాళ్ళు పోయారు, వాళ్ళ కుటుంబీకులు పోయారు. కాబట్టి మనము ఎలా ఉండాలి అంటే, మనము నమ్మకముగా బ్రతకాలి. అప్పుడు మీరు ఔషధములా మారతారు. గాయము కట్టే మాటలు వస్తాయి మీ నోటి నుండి. మీరు మాట్లాడుతుంటే ఒక్కొక్కరు ఆదరణ పొందుతారు. అలాంటి మాటలు మన నోటి నుంచి వస్తాయి ఎప్పుడంటే నమ్మకముగా మనం ఉన్నప్పుడు. కాబట్టి అందుకే మన టైటిల్ ఏంటంటే, మీరు మీ కుటుంబానికి విషముగా ఉన్నారా, ఔషధముగా ఉన్నారా? కాబట్టి అందులో స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు. స్త్రీలు కుటుంబాన్ని పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, పురుషులు కుటుంబాలు పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. స్త్రీలు కుటుంబాలు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, పురుషులు కుటుంబాన్ని కట్టుకునేవారు ఉన్నారు. కాబట్టి మనము కూడా ఆ నీతి న్యాయ మార్గములో మనము నడుస్తూ, మనము కూడా ఔషధము వలె మన కుటుంబానికి, మన సంఘానికి, మన సమాజానికి మనం ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ వాక్కులు